హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి షేజ్వాన్ ఫ్రైడ్ రైస్. ఇది పక్కా ధాబా స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎండుమిరపకాయల్ని 10 నుంచి 15 వరకు ఇలా 5 అవర్స్ పాటు నానబెట్టి మిక్సీ జార్ తీసుకొని ఈ మిర్చి అంతా అందులో వేసేసి తగినన్ని నీళ్లు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిలా పేస్ట్ అయిన తర్వాత స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఈ పేస్ట్ అందులో వేసేసుకోవాలి. పేస్ట్ వేసేటప్పుడు స్టవ్ కాస్త మీడియం ఫ్లేమ్లో పెడితే అడుగు పట్టకుండా బాగా చిక్కబడుతుంది. ఈ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మీకు పక్కా ధాబా స్టైల్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఈ చట్నీని బాగా దూరగా వేయించుకోవాలి. స్పూన్తో మనం పట్టి చూస్తే ఇలా ఉండాలి. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఫ్లేవర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఆయిల్లో ఒక 1-2 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీనీస్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్ వీటన్నిటిని వేసేసి వీటిని కూడా ఆయిల్లో వేయించుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్ క్వాంటిటీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ ఒక కట్ట తీసుకున్నాను, క్యారెట్ 3, బీనీస్ వచ్చేసి 10 నుంచి 15 వరకు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంట కాస్త హై ఫ్లేమ్ మీద పెట్టేసి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ క్రంచీ అవుతూ కూడా బాగుండదు కాబట్టి నార్మల్గా వేయించుకుంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల దాకా రైస్ వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత పూర్తిగా ఈ క్యారెట్ అంతా రైస్లో కలిసేలాగా కలిపేసుకుంటే 1 బై 1 ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ముందుగా రైస్ అనేది బాగా కలిపేసుకోవాలి, అడగంటకుండా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్ల దాకా వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వెనిగర్ కూడా రైస్కి పూర్తిగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల సోయా సాస్ వేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అనేటివి 1 బై 1 వేసుకుంటేనే టేస్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా ధాబా స్టైల్లో వస్తుంది కాబట్టి 1 బై 1 వేస్తున్నాను. సో ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ను కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. రైస్ అనేది నాన్ స్టాప్గా కలుపుకుంటేనే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది. సో ఈ పేస్ట్ కూడా పూర్తిగా రైస్కి పట్టేంత వరకు కలిపేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే రైస్ అనేది అడుగంటిపోతుంది. సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల దాకా టమాటో కెచప్ని వేసుకొని ఇది కూడా బాగా రైస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. మీరు గమనిస్తున్నారో లేదో నేను నాన్ స్టాప్గా కలుపుతూ ఉన్నాను. సో ఇది ఇలా కలిపేసేటప్పుడు లాస్ట్ మూమెంట్లో మంట కాస్త హై ఫ్లేమ్ మీద పెట్టేసి కొద్దిగా మిగిలించిన స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇది ఇలా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలిపేసామంటే షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అమోఘమండి.
పక్కా మనకు ధాబా స్టైల్లో ఇంట్లో షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రైస్ని ఎలాంటి రైతాతో కానీ ఎలాంటి చట్నీతో కానీ తీసుకోకుండా డైరెక్ట్గా తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.